వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో రేపు పోలింగ్ జరగనున్నది. ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం కానున్న పట్టణ ఓటరు తీర్పు ఈ నెల 13న ఓట్ల లెక్కింపు వెల్లడి కానుంది. ఆ రోజే నగర పట్టణ ప్రజానికం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే ఉత్కంఠకు తెరపనుంది. జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు వాహనాల్లో వెళ్తారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్యాలెట్ బాక్సులు, పత్రాలను పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్ల నుంచి రాష్ట్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు ఎన్నికల అధికారులు తరలించారు. అక్కడి నుంచి ఇవాళ ప్రతి పోలింగ్ కేంద్రానికి తరలిస్తారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ సౌకర్యం కల్పించారు. ఓటర్ల ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. కరీంనగర్లో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణుగోపాలరావు లైవ్ ద్వారా అందజేస్తారు. వేణుగోపాలరావు, రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం 7 గంటలకే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే కరీంనగర్లో ఎన్నికల పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎన్నికల అధికారులు ఏం చెప్తున్నారు? కుమార్, గుడ్ మార్నింగ్. అంటే ఇప్పటికే చూసుకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రస్తుతం 13 మున్సిపాలిటీలు, 2 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఆర్ కళాశాలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఉన్నాం. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే రేపు ఉదయం 7 గంటల నుంచి అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభించి ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రం వరకు ఎక్కడి వారు అక్కడ డిస్పాచ్ అవుతుంది. ప్రస్తుతం మనకు కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే కరీంనగర్ లోకల్లో ఎన్ని వార్డులు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, అంటే ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఎప్పటి వరకు అయ్యే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా చూసుకుంటే సెన్సిటివ్ ప్లేసెస్ కావచ్చు, ఇవన్నీ అంటే వెబ్కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ని మనం ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ. సో ఈ కరీంనగర్ టౌన్ లిమిట్లో టోటల్ 66 డివిజన్స్ ఉన్నాయి. ఈ 66 వార్డ్స్లో మనము 477 పోలింగ్ స్టేషన్స్ని అరేంజ్ చేశాము. ఈ 477 పోలింగ్ స్టేషన్స్ని కూడా మనము ఎలక్షన్ ప్లానింగ్ కోసం మనం 33 రూట్స్గా కూడా మనము డివైడ్ చేసుకున్నాం. ఈ 33 రూట్స్కి ఈచ్ రూట్లో ఒక జోనల్ ఆఫీసర్, ఒక రూట్ ఆఫీసర్ని కూడా మనము అపాయింట్ చేశాము. ఈ జోనల్ ఆఫీసర్ వాళ్ళ సంబంధించిన రూట్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న పోలింగ్ పార్టీసు, పిఓ, ఓపీఓ వాళ్ళకి కావాల్సిన సామగ్రీసు, స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ ఫామ్స్, ఇతర బ్యాలెట్ పేపర్స్, బ్యాలెట్ బాక్సెస్ కూడా స్పెషల్ కౌంటర్స్ అరేంజ్ చేసి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. ఈ రోజు మనము బై లంచ్ టైం అంటే 2 o'clock లోపల మనము ఈ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటాం. అన్ని పోలింగ్ స్టేషన్స్ కూడా మన టౌన్ లిమిట్లో ఉన్నాయి కాబట్టి బై 3 or 4 o'clock వరకు మనం పోలింగ్ పార్టీస్ కూడా వాళ్ళ పోలింగ్ కేంద్రాల్ని చేరుకుంటారు. సీనియర్ సిటిజన్స్ ఉంటారు సార్, వాళ్ళకు ఓటేసేందుకు ఎలాంటి అవకాశం కనిపించారు? సో సీనియర్ సిటిజన్స్ కావచ్చు, పర్సన్ విత్ డిసెబిలిటీ కావచ్చు, వీళ్ళందరూ వచ్చినప్పుడు వీళ్ళతో పాటు ఈవెన్ ఎనీ నార్మల్ ఓటర్స్ కూడా అక్కడ వస్తే వాళ్ళకి కావాల్సిన అన్ని మినిమం అష్యూర్డ్ ఫెసిలిటీస్ కూడా మనం కరీంనగర్ కార్పొరేషన్ నుంచి దాదాపు లాస్ట్ 10-15 డేస్ నుంచి మనం అక్కడ ఫెసిలిటీస్ని అరేంజ్ చేస్తున్నాం. ఎవరైనా పర్సన్ విత్ డిసెబిలిటీ వస్తే వాళ్ళకి కావాల్సిన ర్యాంప్స్, వీల్ చైర్స్ కూడా మనం అందుబాటులో పెట్టినాం. అట్లానే వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్స్, షేడ్ నెట్స్, తర్వాత క్యూ మేనేజ్మెంట్ అన్నీ కూడా మనం పోలింగ్ కేంద్రాల్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇన్ కేసు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది జరిగితే కూడా ఇమ్మీడియట్ మనము వాళ్ళకి హెల్త్ కూడా ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కూడా అక్కడ ఆశా, ఏఎన్ఎంస్తో పాటు హెల్త్ డెస్క్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఏమైనా సమస్యలు వస్తే ఇమ్మీడియట్ మనం చూసుకోవడానికి 477 పోలింగ్ స్టేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా మనం పెట్టుకుంటున్నాం. ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్ ఉంటే అక్కడ అవుట్ సైడ్ కూడా మనం సీసీ కెమెరాస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓటు వేయడానికి తప్పనిసరిగా ఐడి కార్డ్ అవసరం ఉంటుంది. ఎలాంటి ఐడి కార్డ్స్ అవసరం ఉంటాయి? ఒకవేళ 7 to 5 ఉంటుంది
కదా సార్, ఒకవేళ క్యూ లైన్లో ఉంటే వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారా? మనకి దాదాపు 12 టైప్స్ ఆఫ్ ఐడెంటిటీ కార్డు, ఎనీ ఫోటో ఐడెంటిటీ కార్డు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఇష్యూ చేసిన ఐడెంటిటీ కార్డు అక్కడ పిఓస్కి చూపిస్తే వాళ్ళు ఓటుకి అలౌ చేస్తారు. సో 5 తర్వాత కూడా, అంటే 5 టైంలో ఎవరైనా 5 o'clockలో క్యూలో ఉంటే వాళ్ళకి స్లిప్స్ కూడా ఇస్తారు పిఓస్. సో ఆ స్లిప్స్ ప్రకారం వాళ్ళకి ఈవెన్ 5 తర్వాత కూడా వాళ్ళు క్యూలో ఉంటే వాళ్ళకి కూడా ఓటింగ్ అని మనం అలౌ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది అంటే ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అంతా కూడా మనం చూడొచ్చు విజువల్ ద్వారా, ఉద్యోగులు తమ కేటాయించిన స్థానాల్లో వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. వాహనాలు కూడా వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నాయి. ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 13 కార్పొరేషన్లు, 2 మున్సిపల్ కార్పొరేషన్లు, ఇటు మున్సిపల్ సంబంధించినటువంటి మొత్తం 15. అంటే ఇటు జమికుంట, హుజూరాబాద్, ఇటు చొప్పదండి, కరీంనగర్ కార్పొరేషన్ ఇక్కడ 66 డివిజన్లు కుమార్, 66 డివిజన్లకు గాను అంటే ఇప్పటికే పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయడం ఒకటైతే 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పిన నేపథ్యంలో కూడా ఎక్కడికి అక్కడ పోలీసులు కట్టడి చర్య తెచ్చుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సంబంధించి స్టార్ట్ అవుతుందని చెప్పాలి. ముఖ్యంగా 12 ఐడి కార్డుకు సంబంధించి 12 ఐడి కార్డ్స్లో ఏది తీసుకొచ్చినా కూడా ఓటేసే అవకాశం ఉంటుందని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజువల్ ద్వారా కూడా చూడొచ్చు, తమ కేటాయించిన స్థానాల్లో వెళ్లేందుకు ఉద్యోగస్తులంతా కూడా సంసిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళంతా కూడా మధ్యాహ్నం 2-3 వరకు ఎక్కడి వాళ్ళు అక్కడ డిస్పాచ్ అవుతారు. రేపటి సంబంధించి ఎన్నికలకు సంబంధించి, అంటే ఓటింగ్ సంబంధించి రేపు 7కు స్టార్ట్ అవుతుంది కాబట్టి 7 to 5 వరకు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇటు అంటే వెబ్ కాస్టింగ్ కావచ్చు, ఇంకోవైపు పోలీస్ ఏంటంటే 7 గంటల నుంచి 5 గంటల వరకు ఓట్లు వేసినా కానీ 5 వరకు క్యూ లైన్లో ఉన్న వారందరూ కూడా తప్పకుండా ఓటేసే అవకాశం కల్పిస్తామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదేమైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఈ సాయంత్రం వరకు ఎక్కడి వారు అక్కడ డిస్పాచ్ అవుతారు. రేపు పొద్దున ఉదయం 7 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పొచ్చు కుమార్. 5 గంటల వరకు ఇది అయిపోతుంది. తర్వాత ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తారు. ఆ తదనంతరం సంబంధించి దానికి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇటు ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఉద్యోగస్తులు తమ కేటాయించిన స్థానాల్లోకి వెళ్లేందుకు సంసిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు కుమార్. ఇది తాజా అప్డేట్.